Praise Lord everyone. Bible reading in 1 year. Day 74 September 12th. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజుకును చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము. యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవలెనని ఉండగా, యెహోషువ పరాక్రమం గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, ఆ పట్టణంనకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొన చూచుచూ పొంచి ఉండవలెను. పట్టణంనకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. నేను నాతో కూడా నున్న జనులందరూ పట్టణంనకు సమీపించిదము. వారు మునుపటి వలె మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారెదుట నిలువక పారిపోదుము. మునుపటి వలె వీరు మన ఎదుట నిలవలేక పారిపోదురని వారు అనుకొని, మేము పట్టణమునొద్ద నుండి వారిని తొలగి రాజే వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చిదరు. మేము వారెదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచి ఎండుట మాని లేచి పట్టణంను పట్టుకునండి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాన్ని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఎండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతెలినకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ఉదయంన యెహోషువ వేకున లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరిని పోయి సమీపించి ఆ పట్టణం ఎదుటకి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మందిని మనుషులను నియమించి పట్టణంనకు పడమటి వైపున బేతేలుకును హాయికిని మధ్యను పొంచి ఎండుటకు వచ్చెను. వారు ఆ జనులను అనగా పట్టణంనకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును, పట్టణంనకు పడమటి దిక్కునున్న వారి వెనుకటి భాగమున ఉన్నవారిని ఉంచిన తర్వాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయాను. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానం ఎదుట ఇశ్రాయేలును ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్నవారు పట్టణంనకు పడమటి వైపు నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలందరూ వారెదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకే హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణంనకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలును తరుముటకు పోని వాడొకడును హాయిలోనే కానీ బేతేలులోనే కానీ మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణంను విడిచి ఇశ్రాయేలును తరమబోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపము, పట్టణంను నీ చేతికి అప్పగించుచున్నాను. అంతటా యెహోషువ తన చేతినున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపాను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్న వారు మాటులో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి. హాయివారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంనకెక్కుచుండెను. అప్పుడు అరణ్యంనకు పారిపోయిన జనులు తిరిగి తమను తరుముచున్న వారి మీద పడుచుండిరి. కనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోటకు వారికి వీలు లేకపోయాను. పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకొని ఇండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలందరిని చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారిని పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలు నడుమ చిక్కుబడిరి. కనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేసిరి. వారిలో ఒకడును మిగులలేదు, ఒకడును తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకొని యెహోషువ యుద్ధకు తీసుకొని వచ్చిరి. వీటిలోనూ పొలంలోనూ హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలందరూ హాయి యుద్ధకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలం చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలం చేయవరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.
యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోలేనని దాన్ని కాల్చివేశాను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడతీశాను. ప్రొద్దుగుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మాను మీద నుండి దించి ఆ పురద్వారం ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ళు కుప్పను వేసిరి. అది నేటి వరకు ఉన్నది. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠంను ఇనుప పనిముట్లు తగిలింపని కారురాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలుకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలును దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలెనని పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రాయేలు అందరిను వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగము మంది గెరిజీము కొండ ఎదుటను సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వసమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువుక విడిచిన మాట ఒక్కటైనను లేదు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము. యోర్దాను అవతలనున్న మన్యంలోను లోయలోను లెబానోను నెదుట మహాసముద్ర తీరమందటను ఉన్న హిత్తీలు అమోరీలు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యోబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోను హాయిని చేసిన దానిని గిబేను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకున్న భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. వారు గిల్గాలు నందరి పాలెంలోనున్న యెహోషువ యుద్ధకు వచ్చి మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతోను ఒక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలుతోనూ చెప్పగా ఇశ్రాయేలీయులు మీరు మా మధ్యన నివసించుచున్న వారేమో మేము మీతో ఎలాగ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనిరి. వారు మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడగగా వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని ఆయన అగుప్తులో చేసిన సమస్తమును యోర్దానుకు అద్దెనున్న హెష్బోను రాజైన సిహోను అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రయాణం కొరకు ఆహారం చేతపట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. మీ వద్దకు రావలేనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయెను. ఈ ద్రాక్షరపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికీ అవి చినిగిపోయాను. బహుదూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీయులు యెహోవా వద్ద సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనుగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమస్త ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తర్వాత వారు తమకు పొరుగువారు తమ నడుమను నివసించేవారే అని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు సాగి 3వ నాడు వారి పట్టణంలోకి వచ్చి వారి పట్టణంలో గిబియోను కెఫీరా బెయోరోతు కిర్యాతారిము అనునవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండిరి కనుక ఇశ్రాయేలీయులు వారిని హతం చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులను విరోధముగా మొరుపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వసమాజంతో ఇట్లనిరి, మనము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసితిమి కనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణం వలన మన మీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలెనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి. కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు
వారు సర్వసమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లా నేను, మీరు మా మధ్యను నివసించు వారై ఉండియు మేము మీకు బహుదూరముగా నున్నవారమని చెప్పి మమ్మేలా మోసపుచ్చితిరి. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకెన్నడను మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపచేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను. కనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసితిమి. కాబట్టి మేము నీ వశముననున్నాము. మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో ఏది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబెనీయులను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటు నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.